హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇప్పుడు శక్తి టెంపుల్ ఇంకా బ్రహ్మోత్సవాలకైతే వెళ్తున్నాం అనమాట. సో వ్లాగ్ మొత్తం తీసా చూడండి. శక్తి టెంపుల్ ఇంతవరకు అయితే వెళ్ళలేదు. బ్రహ్మోత్సవాలు లాస్ట్ ఇయర్ వెళ్ళినాం. సో మళ్ళీ వెళ్తున్నాం. లెట్స్ గో. బై బాయ్. లెట్స్ గో అనండి. లెట్స్ గో. చెప్పలేదు. లెట్స్ గో. ఏ రాశిక ఇంటి దగ్గరనేనంట. సో నడుచుకుంటూ అయితే పోతున్నాం. మా నాని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో ఆన్ చేసి వాళ్ళ దగ్గరకు ఇట్లా చూపించిన అంటే అందరికి హాయ్ చెప్పడం అలవాటు అనమాట. సో డోంట్ మైండ్, అందరు హాయ్ చెప్తారు. ఒకసారి చూడండి, ఉరుకుతున్నారు. యూజువల్ మా డాడీ అయితే ఆగడు. టెంపుల్ అంటే మాత్రం ఆగడిగా. అగో కోతి 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 ఒక చిన్న కోతిలు. అక్కడే టెంపుల్ వచ్చేసినాం. టెంపుల్ దగ్గరికి అయితే సో దగ్గర దాకా వెళ్ళిందో చూపిస్తా. ఇంకా ఓడా అంటుంది మా నాన్న. బాగుంది మంచిగా. ఇక్కడైతే కొబ్బరికాయ, ఇంకా ఇవాళ శనిత్రయోదశి అంట. నూనె, కొబ్బరికాయ ఇవన్నీ కొంటారు డాడీ వాళ్ళు. పక్కలు జరుగుతుంది. ఇది టెంపుల్ ఇక్కడ. ఇది వావులాలపల్లి. ఎస్, ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. బాగుంది. ఆ తర్వాత చెప్తా బాగుంది అనేది. దర్శనం ఎట్లా జరిగింది అనేది కూడా తర్వాత దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత. నైస్. కాళ్ళు కడుక్కున్నాం. అక్కడికైతే నవగ్రహాల దగ్గర అయితే అక్కడ పూజ చేస్తారంట. నువ్వుల నూనెతో పూజ చేస్తారు. సో అదే చేస్తారు అన్నమాట. డాడీ అయితే అక్కడ నువ్వులను తీసుకురావడానికి పోయాను. ఇంకా బ్లాక్ క్లాత్ అంట. ఎప్పుడెప్పుడు లక్కీకి అయితే ఎప్పుడెప్పుడు అడుకోయి ఇట్లా బొట్టు పెట్టుకుందామా అని ఉంది. హాయ్ గాయ్స్, ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కాదు కానీ నవరాత్రి ఎప్పుడైతే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇట్లా మొత్తం ఇట్లా నిండిపోతుంది అసలు. ఇట్లా ఉండడానికి ఇట్లా ముగ్గురు ఇక్కడ ఇట్లా పట్టడానికి కూడా జాగా ఉంటుంది. నిజం చెప్పాలంటే అంత ఘోరంగా ఉంటుంది. అంటే నేను ఒక్కడేసారి వచ్చిన అందుకోసమే ఆపండి మీరు. అందుకోసమే ఇట్లా చెప్తున్నా. నేను ఒకటేసారి చూసా. ఇప్పుడైతే ఇక్కడనే ఉంటాం కాబట్టి ఇక డైలీ వస్తా నవరాత్రికి. ఓకే గాయ్స్, కెమెరామ్యాన్ శివానితో హనిషా. మా హనక్క శివానక్క కూడా ఎలా ఉంది గుడి చూడగానే మీకు ఎలా? చాలా బాగుంది. అంతేనా? బండి సంజయ్ కూడా ఉన్నాడు గాయస్. ఇక్కడ ఈ టెంపుల్ జూమ్ చేయకు. ఇక్కడ ఈ టెంపుల్ అయితే ఏమంటారు, కట్టించింది కాదు, డెవలప్ చేసింది మాత్రం బండి సంజయ్ అంట. సో ఇక్కడ ఆయన కట్టించిండు, ఆయన చేసిండు అని చెప్పేసి ఆయన మాత్రం ఇన్నే ఉంటుండే ఫ్రెండ్స్. చూడండి, అప్పుడప్పుడు వచ్చి దీని గురించి ముచ్చట పెడతారు. ఇంకా దీన్ని డెవలప్ ఎట్లా చేద్దామా అది అని చెప్పేసి. టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది అనమాట. సో అక్కడ ఉన్నాడు, నా ఇంకాలనే ఉన్నాడు బండి సంజయ్. ఆయన బాన్సెస్ అయితే ఇట్లా నిలబడ్డారు. శివాని అది కదా అడ్డం పెట్టే టైం అవుతుంది, క్లోజ్ చేస్తారు.
తిందా. రెడీ చూడు, కన్నీ చూడు, పెట్టుకోరు మీరు బొట్టు పెట్టుకోరు. పెట్టండి లక్కీ పెట్టు. పెట్టాలా? సూపర్ పెట్టినావు కదండి. ఏదన్నా కానీ డాడీ టచ్ ఉండాలన్నమాట. అది వీళ్ళైతే నడుస్తారు, మా మమ్మీ వాళ్ళు అయితే ఆగలేరు, పోయిరనమాట. ఓం గంగణపతి నమః. తీసుకోవచ్చా? తిరు. సరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గ 3 అమ్మవార్లు మంచిగా దర్శనం అయిందనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ కూర్చుంటున్నాం అందరం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళినాం, దాని తర్వాత దుర్గమ్మత, దాని తర్వాత సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళినాం. యాక్చువల్గా అయితే ఫస్ట్ దుర్గమ్మత దగ్గరికి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి, దాని తర్వాత సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళాలంట. మేము మధ్యలోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్ వెళ్ళాం అనమాట. అందరూ సైడ్ చూడండి, మా నాని బొట్టు సెట్ చేసుకుంటుంది. ఒక డేరా ఒక నైట్. నవరాత్రులప్పుడు ఇక్కడ బాగా జరుగుతుందంట. సో నవరాత్రులకు రమ్మంటుంది, చూద్దాం. లెట్స్ హోప్ అంటే పోదాం. సో దర్శనం అయిపోయింది, కూర్చున్నాం. దాని తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇంటికి వెళ్ళి మళ్ళీ బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలి. సో వీఆర్ గోయింగ్. సో లక్ అంత పిచ్చి పిచ్చి వేసింది, ఏం చేయలే, నేను ఏం చేయలే. నా లవర్లా వేసింది. ఇక్కడ నిల్చొని నేను ఫోటో కాలు కూడా పడాలి. ఫోటో సెషన్ అయితే పెట్టుకొని వచ్చేసి అక్కడనే. చలో లక్కీదా. వచ్చి అంటే తిరుపతికి పోయినట్టు పెట్టాయి. ఎందుకంటే అందరికీ తెలియదు ఒకసారి పెట్టినట్టు ముగ్గురు నలుగురం ఉన్నాం. నలుగురు ఉన్నాడా ఒకసారి పెట్టి గ్యాస్ ఇది అందరు పెట్టినాక చెక్కి చూడు. అంతే. ఇక్కడైతే బ్రహ్మోత్సవాలకు వచ్చినాము. ఆల్రెడీ మొత్తం తీసేస్తున్నారు, ఇవాళ లాస్ట్ డే అంట. సో రష్ అవుతున్నారనమాట, అదనమాట సంగతి. అండ్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం, ఫుల్ రష్ ఉన్నారు. చూద్దాం ఏ టైం ఉంది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
బొట్లు దర్శనం ఏదో బాగుంది, మంత్రం చాలా పెట్టి బాగా హోమం జరిగింది. మేము ఎక్కడికెళ్ళినా దర్శనం మాత్రం చాలా బాగా జరుగుతుంది. మా మమ్మీ మొక్కడంలో బిజీ, డివోషనల్ బ్లాగ్స్ కాదంట, ఓన్లీ మొక్కడమే ఉండాలంట. అవునుగా. హోమ్ ఉంది. దాన్ని నాకు పైన పంతులకు పెడుతున్నాం. అంటే అంటున్నట్టు ఎందుకు పెడుతున్నావు? మంచిగా పెట్టు. అందరు హోమం మీద తింటారు. అయితే ఈ ఐడల్ బాగుంది కదా, బాగుంది. అందరు ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ నమః. నాని ఎట్లా అనిపించింది? మా నాన్న అసలు ఎటు రాదు, కానీ వాళ్ళ మస్క కొట్టేసి తీసుకొచ్చేసినాం అనమాట మా నాన్న. ఎట్లుంది దర్శనం? 2 గుడులు. డాడీ చూడు, మమ్మీ చూడు. హౌ ఆర్ యూ ఫీలింగ్? మేము ప్రతిసారి వస్తాం కాబట్టి మాకు ప్రతిసారి చాలా మంచి దర్శనం అవుతుంది. అశ్విక నేను కనిపిస్తున్నానా? సూపర్ కనబడుతున్నావు. చెప్పు, ఎట్లా అనిపించింది? ఎప్పుడు నీకు 2 బాగుంది. ఆయన ఫస్ట్ నేను వీడియో తీయడంలో పడి మొక్కడం మర్చిపోయినా, అందుకని చెప్పి మళ్ళీ పైకి ఎక్కి మొక్కినా అనమాట. చాలా బాగుంది. అంతే గైస్, ఇప్పుడు మేము ఈ దర్శనం అయిపోయింది కదా, ఇక్కడ కోకోనట్ వాటర్ అయినా లేదా షుగర్ కేన్ జ్యూస్ అయినా లేదా దహి పూరి అయినా కట్లెట్ అయినా ఏమన్నా తిని ఈ కట్లెట్ చల్లగా మొన్న పోతాం, వెంగవాడకు పోతాం. యాక్చువల్గా అయితే నాకు మొన్నటి వరకు హెల్త్ బాగాలేదు, సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు. కట్లెట్ తిని హెల్త్ కొంచెం ఖరాబ్ అయిందనమాట. అందుకని చెప్పి ఇప్పుడు కట్లెట్ అన్నా లేదంటే బయట ఫుడ్ అన్నా కానీ వీళ్ళందరూ నన్ను చంపుతారు గైస్, అందుకే నేను తినడమే మానేసిన. సో నవ్ ఐఎమ్ ఓకే, కొంచెం పర్లేదు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హనీ శివ బ్లాగ్స్. లెట్స్ ఆఫ్ లవ్.